అఘోరాలు మనుషులని తింటారు అని అంటారు. అది నిజమేనా అండి మరి? ఖచ్చితంగా తింటారుగా, ఎందుకు తినరు? శాసన గ్రంథాల్లో అఘోరాలు మనుషులను తింటారని రాసి ఉంది, మరి ఎందుకు రాసి చనిపోయిన ఉంది? తర్వాత మనిషి మీదనే కూర్చొని తినేస్తారా? అంటారు కదా మరి. అది ఎవరన్నారు? నిజమేనా? మనిషి మీద కూర్చొని తినేంత సమాధి మీద కూర్చుంటారు, మనుషుల మీద కూర్చుంటారు అంటారు కదా. మనుషుల మీద కూర్చొని తినరు. మరి ఎందుకు అలా అంటారండి? వాస్తవమే. ఒక మనిషిని ఎలా తింటారంటే వాళ్ళు, మీకు మనం మొదటి ప్రశ్నలోకి వెళ్దాం మళ్ళీ. ఆడవాళ్ళని కాపాడడానికని అఘోరాలు వచ్చారు అవును. సమాజాన్ని. ఆడవాళ్ళంటే నా దృష్టిలో సమాజం తల్లి, సమాజం. ధర్మం. అలా కాపాడుతూ 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 మరి ఈ యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందమ్మా? బాగా గుర్తుపెట్టుకోండి. ఒక యుద్ధం పొద్దున్న అయితే ఈవినింగ్ 6 o'clock బెల్ కొడతారా ఆఫ్ చేయమని? కాదు కదా, లేదండి. కంటిన్యూ కావచ్చు. అయితే ఒక అఘోరాకి స్థితిగతులు సమాజంలో ఏం చేయాలి? భిక్షాటన. భిక్ష. 7 కడపలు. ఈయన యుద్ధంలో ఉన్నప్పుడు భిక్షాటన భోజనం పనిచేస్తుందా? ఎవరు పోయి భిక్షాటన తేవాలి? బాగా గమనించాల్సిన విషయమే ఇది. అయితే పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఇప్పుడు చాలామంది వక్రీకరించవచ్చు మన ఈ ప్రశ్నని. పూడి చేసిన శరీరం ఎక్కడికి వెళ్తుంది? మట్టిలోకి వెళ్తుంది. కలిసిపోతుంది. 5 రోజులకు 6 రోజులకు మొత్తం చేదలు తినేస్తాయి. అవునండి. మళ్ళీ కాల్ చేసిన శరీరం ఎక్కడికి వెళ్తుంది? బూడిదవుతుంది. బూడిదవుతుంది. ఇప్పుడు ఇక్కడ బూడిదయింది, వృధా అయిందా? లేదు. ఒంటికి రాసుకుంటున్నారు కదా అఘోరాలు. అంటే అది మామూలుగా, కానీ వృధా అయినట్టే ఒక విధంగా. అంటే అవునండి. మట్టిలో కలిపింది చెదలు అవన్నీ తిన్నాయి. తిన్నాయి. చెదలు కూడా మానవ శరీరానికి సంబంధించిన తినడం వల్ల వాటికి జీవనాధారం, బ్రతుకు చెరువు అవుతుంది. అవునండి. ఇక్కడ ఒక అఘోర ఒక శరీరాన్ని తింటాడు గమ్మ, పరిపూర్ణత సాధిస్తాడు. పరిపూర్ణత అనంటే 100% ఈక్వాలిటీ. ఎలా? ఒక మానవ శరీరాన్ని తిన్న ఒక అఘోర 24 రోజుల వరకు మళ్ళీ భోజనాన్ని ముట్టడు. 24 days. అన్ని తిన్నప్పుడు ఆయన గారు యుద్ధం చేసి గెలిచి వచ్చిన ఆ తరుణం ఈరోజు నీవు నేను కూర్చున్న తరుణం. అయితే ఇప్పటికీ అఘోరాలు తింటున్నారు కదా అనే క్వశ్చన్ కూడా ఉంటే అమ్మా, వాళ్ళు తినేసి ప్రూఫ్స్, తర్వాత వాళ్ళు తినేసి ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టారు? ఎవరిని లేదు. ఎక్కడ కనబడలేరుగా. నీళ్ళల్లో ఉంటారు, సముద్రపు ఒడ్డుల్లో ఉంటారు, లేదా మంచుల్లో ఉంటారు, లేదంటే పెద్ద పెద్ద కొండ చెరకల మధ్యలో ఉంటారు. వాళ్ళు ఉత్తరాఖండ్, తర్వాత బద్రీనాథ్, తర్వాత కాశీ ఇలాంటి ప్రాంతంలో తప్పితే నీకెక్కడ మానవ శరీరాన్ని తిన్న అఘోరాలు లేరు కదమ్మా ఇప్పుడు. కాబట్టి వాళ్ళు చేస్తున్నది తప్పు కాదు. పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ, పరిపూర్ణతని సంపాదించాడు. వృధాగా పోతున్న ఆ శరీరాన్ని తింటే 24 రోజులు నీ ఆకలిని ఆపగలుగుతావంటే 24 గంటలు నన్ను పూజించిన వాడికి ఏ ఫలితం ఉంటే 24 రోజులు నన్ను ఏకదాటిగా పూజించే ఆ పూజకి ఎంత విలువ ఉంటుంది? అది పరిపూర్ణమైన పూజ, అఘోరా పూజ. అర్థమైందా అమ్మ? బాగా డీప్గా వెళ్ళాలి ఆన్సర్ నేను చెప్పింది. పరిపూర్ణత సంపాదించాడు కదా అక్కడ. అవునండి. జస్ట్ ఒక అఘోరా తినేది 200 గ్రాములు మాత్రమే. అది తిన్న తర్వాత 24 రోజుల వరకు ఆయన తండ్రి ధ్యాసలో ఉంటాడమ్మా. తండ్రి ఎవరు? పరమాత్ముడు. పరమాత్ముడి ధ్యాసలో ఉన్నాడంటే సమాజం నుంచి దూరంగా ఉన్నట్టే కదా ఆయన. సమాజంలో చెడు పనులు చేయనట్టే కదా. సమాజంలో మీరు అంటున్న ఏదైనా అధర్మ కార్యక్రమాలు జరిగితే ఈయన ఉన్న ఫలంగా త్రిశూలాన్ని పట్టుకొని ఈ బాడీలో ఉన్న ఆ ఎనర్జీని ఉపయోగించుకోగలడు కదా. ఒకప్పుడు విషయాలు, ఒక 100 సంవత్సరాల క్రితం విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అఘోరాలు మీరు అన్నట్టుగా తినేవాళ్ళు లేరు. చాలా 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 తక్కువ శాతం ఉన్నారు. అది కూడా 10-15%. ఇప్పుడు మీరు అంటున్న అందరు అఘోరాలు లేరమ్మా. శాసన గ్రంథాల విషయాలు చెప్తున్నాను నీకు నేను. ఇప్పుడు గడిచిన 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒక అఘోరాన్ని చూపించండి తిన్నవాడు. ఒక అఘోరాన్ని ఎక్కడో శవం మీద కూర్చొని ఇలా పూజలు చేస్తున్నాడు స్వామి అని అంటే, అఘోరా నిజంగా శవం మీద కూర్చోడమ్మా. అసలు శవం అంటేనే ఈయనకు పుణ్యం. ఆ పుణ్యమే పరమాత్ముడు పంపించిన ఆజ్ఞ. ఆ విభూతి ఒళ్ళంతా రాసుకొని జై బోలే జై బోలే అనేవాడు ఆ శవం మీద కూర్చోగలడా అమ్మా? అలా కూర్చోడమ్మా. అఘోరాలు ఎప్పుడు కూర్చోరు. ఒక అఘోరా బలంగా ఖండకావరం ఉన్నవాడిపైనే దండయాత్ర చేస్తాడే కానీ ఆడపిల్ల మీద, అమాయకుల మీద, ముసలి వాళ్ళ మీద, చిన్న పిల్లల మీద దండయాత్ర చేయరు. బాగా గుర్తుపెట్టుకోమ్మా. ఒక వీరుడి లక్షణం అవతల వ్యక్తి కూడా వీరుడైతేనే యుద్ధానికి దిగుతాడు. అది రాస్తుందిగా మన దగ్గర అయితే. మరి అఘోరా ప్రాణం వదిలిన శరీరం మీద కూర్చుంటాడు అంటే ఎట్లా నమ్ముతావమ్మా? కూర్చోడాలి. ఎవడో చెప్పిన కట్టుకథ, కల్పితం. నిజంగా కూర్చుంటున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళు ఏంటంటే అఘోరాలు కాదు, క్షుద్ర పూజలు చేసి ఆత్మని ఆవాహనం చేసుకొని నేను శక్తులు సంపాదించాలి, నేను ఏదో చేయాలన్న మహనీయులు వీళ్ళంతా. వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక్కసారి శరీరం వదిలేసిన ఆత్మని ఆ శరీరంలో వేసే మునగాడు ఎవరూ లేడమ్మా. ఈ భూమండలంలో ఎంత పెద్ద గురువు కూడా లేడు.
కారణం చేత కారణ జన్ముడు పరమాత్ముడు ఆజ్ఞ ఉంటే తప్పితే ఆ శరీరాలకు మళ్ళీ ఆత్మ పోదు. అది కుదరదు కూడా. చూసావా, ఎక్కడో 3 ఏళ్ళు కోమాలో ఉన్న ఆవిడ లేచిందంట. ఈ మధ్య రీసెర్చ్లో వచ్చింది, ఇదే యూట్యూబ్లో చూసా. ఎందుకు లేచిందమ్మా? వాళ్ళ పిల్లల ఎదురుంది. ఆమె కోమాలో అయినప్పుడు వాళ్ళ పిల్లలకి 4 సంవత్సరాలు. ప్రతిరోజు మమ్మీ 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 అంటారంట చెవు దగ్గరికి వచ్చి. ఆ మమ్మీ యొక్క పిలుపు వీళ్ళకి చాలా అవసరం. ఈమె యొక్క ప్రేమ ఆప్యాయత ఆ ఇంటికి అవసరం. కాబట్టి పరమాత్ముడు ఆవిడని మళ్ళీ అక్కడికి చేర్చగలిగాడు. అవసరం లేదు అని అంటే పరమాత్ముడు వదిలేస్తాడు కదా. ఆమె లేచినప్పుడు చూసింది కూడా కేవలం పిల్లల్ని మాత్రమే. అంటే అక్కడ న్యాయం ఉందనే కదా, ధర్మం ఉందనే కదా. ఎవరిని పడితే వాడిని కోట్లు పెట్టేస్తే లేచిపోతామా అమ్మ? ఎన్ని కోట్లకు అధిపతి అయినా ఒక క్షణాన్ని కొనలేం మనం. ఇదైతే రాసింది కదా. నువ్వు నేనేం మాట్లాడుకోవట్లేదు కొత్తగా, ఇతిహాసాల్లో రాసినవే మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. చెప్పు తల్లి.